వేతనాల సవరణల కోసం గత 18 రోజులుగా సినీ కార్మికులు చేస్తున్న సమ్మె ముగిసింది. దేశంలోనే ఏ సినీ కార్మికుడికి చెల్లించినంత ఎక్కువ మొత్తంలో తెలుగు చిత్ర పరిశ్రమ చెల్లిస్తోంది. ఈ మేరకు కార్మిక సమాఖ్యలోని 24 విభాగాలు నిర్మాతలకు మధ్య ఒప్పందం కుదరడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. అయితే పెంచిన వేతనాలు చిన్న నిర్మాతలకు భారమంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 చోట్ల కంటే మన దగ్గర ఎక్కువ రేట్లు వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది చెప్తుంటే కార్మికుల్లో కొంతమందికి ఉండకపోవచ్చు. బట్ మన రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే ఎక్కువ సాధించాం. 40 ఏళ్ల నుంచి ఉన్న ఫెడరేషన్ల కంటే మన దగ్గర రేట్లు ఎక్కువ వస్తున్నాయంటే అటు పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎక్కువ ఉందంటే మనం సాధించినట్టే అని నేను ఫీల్ అవుతున్నా. 500 రూపాయలు ఉద్యోగం చేసేవాడిని. 500 రూపాయలు చేస్తే నేను 50 రూపాయలు సేవ్ చేసుకోగలిగాడిని. ఇవాళ 1,00,000 రూపాయలు వచ్చినా కానీ సేవ్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాం. సో ఈ రకంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కార్మికులకు కూడా పెరుగుతుంది. పెరిగినందుకు నష్టమేం లేదు. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్తో పాటు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కార్మికులు సమ్మె విరమించుకున్నారు. కార్మికులు సమ్మె విరమించుకున్న విషయంలో నిర్మాతల సహృదయంతో చాలా ఎక్కువ ఏ రాష్ట్రంలో లేనంతగా ఇక్కడ వేతనాలు ఇస్తూ ఇక్కడ వర్కర్స్ మా తోటి సోదరులుగా మేము గుర్తిస్తూ మీకు ఇంతంత వేతనాలు ఇస్తున్నాము, దయచేసి సినిమాలలో పనిచేసేటప్పుడు కొంచెం వర్క్ ఇదిలో కూడా మనం త్వరితగతంగా ఎక్కువ రోజులు పనిచేయకుండా నిర్మాతలకి సౌలభ్యంగా ఉండేటట్టుగా వర్కర్స్ వర్క్ చేసి అందరం ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కొంతమంది చిన్న నిర్మాతలకు కొంతమందికి ఈ వేతనాలు పెరగటం మూలంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా కూడా దానికి డెఫినెట్గా దాసరి నారాయణరావు పర్సనల్గా ఆయన హామీ ఇవ్వటం జరిగింది.